అంటే ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి అంశం. ఎందుకంటే మన సౌత్ రాష్ట్రాలు 5, ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి డీలిమిటేషన్లో దాదాపుగా ఈసారి వీళ్ళు చేసే జనాభా లెక్కల ద్వారా ఎలాగైనా మన పర్సంటేజ్ తగ్గిపోయింది కాబట్టి జనాభా లెక్కల ప్రకారం మనం తగ్గే ఉంటాం. అంటే నార్త్ కంటే మన సౌత్ తగ్గే ఉన్నాయి కాబట్టి సో దాదాపుగా కొన్ని సీట్లు అయితే మనం మిస్ అవుతాం అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఇష్యూ. సో ఇప్పుడు ఇదే ఎంపీ ఎవరైతే ధర్మపురి అరవింద్ గారు ఉన్నారో ఒక తమిళనాడుకి తప్పితే మిగతా 4 రాష్ట్రాలకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్టు కూడా మాట్లాడారు. సో దీని మీద స్టాలిన్ కూడా వివరణ ఇవ్వబోతా ఉన్నట్టు. సార్ అసలు ఏం జరుగుతుంది సార్, ఈ డీలిమిటేషన్ అనేది ఏంటి పరిస్థితి? నా ఉద్దేశంలో డిలిమిటేషన్ అది ఇమ్మినెంట్. 2029 ఎలక్షన్స్ డిలిమిటేషన్ తర్వాతనే జరగాలి. 2011లో జరిగింది. అయితే 2011లో జరిగింది సెన్సస్ లాస్ట్. యాక్చువల్లీ డ్యూ ఉంది అది. అవును, అది ఎప్పుడో జరగాలి. 2021 జరగాల్సి ఉండే జరగలే రకరకాల కారణాలతో కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది ఎందుకో వాయిదా వేస్తున్నారు. ఏదైనా డిలిమిటేషన్ లింక్ టు పాపులేషన్ అంటే ఏమవుతుందంటే మీరే అన్నట్టుగా నార్త్ లోపలేమో ఈ కుటుంబ నియంత్రణలు అవన్నీ లేవు. కొంచెం జనాభా పెరుగుదల రేట్ అనేది మనకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు జనాభా బేస్ మీద 2 లక్షలకు ఎమ్మెల్యేను లేదా 15 లక్షలకు ఎంపీ అని అన్నారనుకోండి, అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి కానీ ఇక్కడ రావు. సో దాదాపు రఫ్ ఎస్టిమేట్ ఏంటంటే సదరన్ స్టేట్స్ లోపల 26 సీట్లు తగ్గిపోతాయని. 26 సీట్లు జనాభా ప్రాతిపదికన తగ్గితే అవతల పోయే పెరుగుతాయని నార్త్లో, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి. ఇదే జరిగితే సౌత్లో బీజేపీ లేదు ఎక్సెప్ట్ ఇన్ కర్ణాటక కొన్ని టౌన్స్లో తప్ప. కాబట్టి ఈ పోయే సీట్లు అపోజిషన్కి పోతాయి తప్ప బీజేపీ పో. ఆ కారణం నుంచి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇది లెటర్స్ క్యారీ ఫార్వర్డ్ తీసాను అనుకుంటున్నారని, ఆ విధంగా వాళ్ళకి పొలిటికల్గా లాభం జరుగుతున్నది సదర్న్ స్టేట్స్ ఫీల్ అవుతున్నాయి. దానికి కట్ ఆఫ్ ఏంటంటే 1971 బేస్ మీద గతంలో ఎప్పుడో చేసినట్టు డిలిమిటేషన్ అట్లే ఉంచండి. డిలిమిటేషన్ ఒక 25 ఏళ్ళు వాయిదా వేయండి అంటున్నారు ఈ పార్టీలు. స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర పొలిటికల్ పార్టీస్ అని కూడా దీన్ని ఈవెన్ బీఆర్ఎస్ అటెండ్ చేసినట్టుంది. కేటీఆర్ పోయినట్టున్నాడు ఆ మీటింగ్కి, దానికి అటెండ్ అయినట్టున్నాడు. వాళ్ళు కూడా డిలిమిటేషన్కి అయినట్టున్నారు. కానీ వీళ్ళన్ని పార్టీలు ఏమంటున్నాయంటే ఈ జనాభా మేము అంటే మీరు చెప్పిన ప్రకారం మేము కంట్రోల్లో పెట్టుకుని జనాభా నియంత్రించిన పాపానికి అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కదా. మీరు నష్టపోతున్నాం ఈరోజు నార్త్లో పోలిస్తే. కాబట్టి ఎందుకు మీకు అనవసరంగా మా సీట్లు నష్టపోయిస్తారు? 25 ఏళ్ళు దీన్ని ఎట్లున్నాయో అట్లుంచేసి మీరు వాయిదా వేయండి డిలిమిటేషన్. ఎస్, పెంచడమో తగ్గడమో చేయండి, కానీ ప్రపోర్షనేట్ టు పాపులేషన్ వాయిదా వేసి మా నెంబర్ మార్చకండి అని అడుగుతున్నారు. వేస్తే పెంచండి కానీ మార్చకండి, అది నిజమే. ఇవన్నీ కూడా సదరన్ స్టేట్స్లో పెద్ద చర్చ జరుగుతుంది. అందుకనే స్టాలిన్ పెట్టిన మీటింగ్కి వీళ్ళందరూ కూడా పోయారు సౌత్ నుంచి. సో వాళ్ళందరూ వన్ వాయిస్లో ఇది కావాలని బీజేపీ కుట్ర చేస్తుంది, మా దగ్గర తగ్గించి అక్కడ పెంచుకుంటుంది, ఎందుకంటే అది వాళ్ళ బెల్ట్ ఇది వా బెల్ట్, సౌత్ అనేది ఒక డిఫరెంట్ బెల్ట్ కాబట్టి అని అంటున్నారు. దాంట్లో కొంత లాజిక్ ఉంది, లేదా నాకు వీల్లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏ గైడ్ లైన్స్ ఇస్తారు. 2011 సెన్సస్కి స్టిక్ అవుతారా, లేదా సెన్సస్ కంప్లీట్ చేస్తారా ఇప్పుడు కమింగ్ 1 year 2 yearsలో చేస్తే తద్వారా జనాభా ప్రకారం చేస్తారా? చేస్తే నష్టం ఉంటుంది. లేదు మేము ఏ సెన్సస్ కంప్లీట్ చేస్తాం, డెలిమిటేషన్ కూడా కంప్లీట్ చేస్తాం, కానీ దీని పాపులేషన్ ముడిపెట్టామంటే అప్పుడు వీఆర్ సేఫ్. చూడాలి, ఒకవేళ ముడి పెడితే మాత్రం దాదాపు 30 సీట్ల వరకు 26 సీట్లు దాదాపుగా పోతాయని లెక్కేశారు మనోడు అపోజిషన్. 26 ఎంపీ సీట్లు ఎగిరిపోతాయని లెక్కేస్తారు. ఇంకేముంటుంది సరిగా, ఇప్పటికే నార్త్ వాళ్ళ డామినేషన్ ఎక్కువైంది సౌత్ మీద, అది ఇంకా డామినేషన్ అవుతుంది వాళ్ళది. అదే భయం వీళ్ళకి పార్టీస్.